హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకొని దానిని మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా తీసుకొని యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ని యాడ్ చేసుకొని అందులో తగినన్ని పాలను పోసుకుంటూ ఉండలు లేకుండా థిక్ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్ బ్యాటర్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పాలు కూడా బాగా మరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పాలు ఒక 15 నిమిషాలు బాగా మరిగి పొంగు వచ్చిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా పాలని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న పాలలో ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ను కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ పాలు అనేవి బాగా చిక్కగా తయారయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత పాలు అనేది ఈ విధంగా చిక్కగా తయారవుతాయి. ఈ విధంగా చిక్కగా తయారైన పాలని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 సెకండ్ల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు మామిడికాయ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ పాల మేగని యాడ్ చేసుకొని మరొక 30 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఒక సిల్క్ కవర్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ పూర్తిగా కవర్ చేసేసి మూత పెట్టేసుకొని మినిమం ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 8 అవర్స్ తర్వాత బయటకు తీసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా బాగా గట్టిపడి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా బాగా గట్టిగా తయారై ఉంటుంది. తర్వాత దీనిని మరొకసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక 30 సెకండ్ల పాటు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన సిల్క్ కవర్తో కవర్ చేసుకొని మూత పెట్టుకొని మినిమం 8 అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 8 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే మన ఐస్ క్రీమ్ అనేది బాగా గట్టిపడి ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఒక స్పూన్ సహాయంతో ఒక ప్లేట్లో తీసుకొని పైన చెర్రీస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కూల్ సమ్మర్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.